సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబడ్డ గ్రామంలో మహాలయ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిరమిడ్ 8వ వార్షిక ఉత్సవాలు ఆధ్యాత్మికంగా చాలా ఘనంగా నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ నరసింహులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఇంట్లో కూడా ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. ముందుకు వచ్చిన ధ్యానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ వేడుకలు 8 వసంతాలు పూర్తి చేసుకొని మరి యొక్క వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంన ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని, ప్రతి గ్రామానికి ధ్యానం అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పనిచేయాలని అందరినీ కోరుతూ ఉచితంగా ధ్యానం నేర్పేయడానికి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పిలిచి మీరు ధ్యాన క్లాసుల శిక్షణకు పిలవగలరని కోరుతూ మీరు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ కుటుంబాన్ని సుభిక్షం చేసుకోగలరని కోరుతూ ప్రతి కుటుంబంలో పిల్లలకు ధ్యానం నేర్పడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరిగి వాళ్ళలో చదువు సంధ్యలు మంచిగా ఆటలు బాగా ఆడుకొని సంతోషవంతంగా ఉండడం కాకుండా చక్కని కుటుంబముగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 8 వసంతాలు పూర్తి చేసుకుని శ్రీ భానుకృష్ణ ధ్యాన క్షేత్రంలో ఈరోజు కోమటిబండలో నిర్వహించిన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, సిద్దిపేట నుంచి మాస్టర్స్, తౌటా మాస్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది అందరూ చేస్తూ ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం సహకరిస్తున్నామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ముందు పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన ధ్యానులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మరియు అందరూ ధ్యానం గురించి చాలా బాగా మాట్లాడారు, చెప్పారు. అదేవిధంగా అందరూ ఆచరించి దాన్ని అనుభవించి సంతోషంగా ఉండగలరని మనవి చేస్తూ అందరికీ సెలవు తెలుసు.